ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ఓ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. సతీష్ కుమార్, సుధారాణి అనే భార్యాభర్త ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు తమ కొడుకు, కూతుర్ని గవర్నమెంట్ మోడల్ స్కూల్లో చేర్పించారు. టీచర్లు తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పిస్తే సామాన్య ప్రజలకు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెరుగుతుందని వీరు చెబుతున్నారు. దీంతో పాటు సమాజంలో మంచి సందేశం వెళ్తుందన్నారు. అపోహ ఉంది. ఇక్కడ ఏమీ ప్రొవైడ్ చేయబడదు, టీచర్స్ కూడా ఏం చెప్పరని అపోహ ఉంది. అదంతా కూడా మేము బాగానే చెప్తాము, మేము అన్ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పడానికి ఉదాహరణగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లల్ని ఇక్కడ బడికి తీసుకొచ్చాను. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మా చేతిలో ఎంతమంది పిల్లలు తీర్చిదిద్దబడుతున్నారు, అంత తగ్గట్టుగా మా ఇంటి పిల్లలు కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా అన్ని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించబడున్నాయని తెలియజెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చాను. పిల్లలు కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. మమ్మల్ని చూసి వేరే పిల్లలు కూడా ఎంకరేజ్ అయ్యి ఇక్కడికి వస్తున్నారు. మా మీద నమ్మకంతో ప్రభుత్వం ఇక్కడ ప్రవేశపెడుతున్న ఒక పథకాలు కావచ్చు, వాళ్ళు ఇస్తున్న సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో మంచిగా ఉండే ఉద్దేశంతో మేడం గారు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది గవర్నమెంట్ టీచర్లు కూడా మాకు అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళ పిల్లల్ని కూడా 1-2 డేస్లో వాళ్ళ పిల్లల్ని కూడా మన స్కూల్లో అడ్మిషన్ ఇప్పించడానికి వాళ్ళు కూడా మనతో మాట్లాడడం జరుగుతుంది. యాజ్ ఏ ప్రిన్సిపల్గా నేను ఆ ఇద్దరు శిల్ప సతీష్ కుమార్ సార్కి వాళ్ళ వైఫ్ మా టీజీటీ సుధారాణి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే మీరు మా నమ్మకంతో మా పాఠశాల మీ పిల్లల్ని ఏం చేస్తున్నారో అదే నమ్మకంతో ఇక్కడ కష్టపడి పనిచేసి మీ పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. My name is Sunita Chitta and my sister name is Shilpa Samira. We are both studying in TGMS Jawahar Nagar. My parents are also government teachers. My mother teach here and my father teach in GetPHS Boys Middle. We are studying in a government school. Although it is a government school, it is not less than any private school. In fact, it is better than any private school in Mulugu. Private schools lack at least something, but here we have experienced teachers and we understand it very well. They give us free uniforms, free books, midday meals. We even have digital books. We can enjoy learning in them. We understand very well what teachers say here. We have also a vast ground and